నమస్తే, అందరికీ శుభమస్తు. గతంలో మనము రుద్రాక్ష ధారణ గురించి చెప్పుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఈరోజు ఏ నక్షత్రం వాళ్ళు ఏ రకం రుద్రాక్ష ధరించాలా అనే విషయాన్ని తెలియజేసుకుంటాము. నక్షత్రాలు మొత్తము 27 ఉంది. మొట్టమొదటిది అశ్విని నక్షత్రం వాళ్ళు ధరించాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు. ఈ రుద్రాక్ష ధారణా మంత్రము ఓం క్లీం హ్రూం నమః, లేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః. రెండవ నక్షత్రము భరణి నక్షత్రం వాళ్ళు, వీళ్ళకు వచ్చేసి షణ్ముఖ రుద్రాక్ష ధరించాల. షణ్ముఖ రుద్రాక్ష ధారణా మంత్రం వచ్చేసి ఓం హ్రీం హ్రూం నమః, లేదనుకుంటే ఓం శ్రీ కార్తికేయాయ నమః. కృతికా నక్షత్రము ఏకముఖ రుద్రాక్ష ధరించాల. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేదు ఓం నమ శివాయ. తర్వాత రోహిణి నక్షత్రం, వీళ్ళకి ద్విముఖి రుద్రాక్ష అంటే 2 ముఖాలు. దీనికి మంత్రాలు ఓం నమః, ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః. తర్వాత మృగశిర నక్షత్రము, వీళ్ళకి త్రిముఖి రుద్రాక్ష ధరించాల, 3 ముఖాలు. దీనికి ఓం క్లీం నమః, లేకపోతే ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అష్టముఖి రుద్రాక్ష అంటే 8 ముఖ రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రూం నమః, లేదనుకుంటే ఓం గణేశాయ నమః అని జపించాల. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి పంచముఖి రుద్రాక్ష ధరించాల. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేకపోతే ఓం నమ శివాయ. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళకి సప్తముఖి రుద్రాక్ష అంటే 7 ముఖ రుద్రాక్ష ధరించాల. వీళ్ళకి మంత్రము ఓం హ్రూం నమః, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చతుర్ముఖ రుద్రాక్ష అంటే 4 ముఖ రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః. తర్వాత మకా నక్షత్రం వాళ్ళకి 9 ముఖ రుద్రాక్ష నవముఖి. దీనికి మంత్రం ఓం క్లీం హ్రూం నమః, లేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః. తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళకి 6 ముఖ రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రీం హ్రూం నమః, లేకపోతే ఓం శ్రీ కార్తికేయాయ నమః అని చదువాల. తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఏకాదశముఖి అంటే 11 ముఖ రుద్రాక్ష ధరించాల. వీళ్ళకి మంత్రం వచ్చేసి ఓం హ్రీం హ్రూం నమః, లేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః అని స్మరించాల. నెక్స్ట్ హస్త నక్షత్రం వాళ్ళకి 2 ముఖ రుద్రాక్ష ధరించాల. దీనికి మంత్రము ఓం నమః, లేకపోతే ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి త్రిముఖి రుద్రాక్ష అంటే 3 ముఖాలు. దీనికి మంత్రము ఓం క్లీం నమః, ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని చెప్పాల. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి అష్టముఖి రుద్రాక్ష అంటే 8 ముఖ రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రూం నమః, ఓం శ్రీ గణేశాయ నమః. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి పంచముఖి రుద్రాక్ష 5 ముఖాలు. దీనికి మంత్రము ఓం నమ శివాయ, లేకపోతే ఓం హ్రీం నమః. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి 7 ముఖాలు సప్తముఖి రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రూం నమః, లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి చతుర్ముఖ రుద్రాక్ష అంటే 4 ముఖాలు. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః. తర్వాత మూల నక్షత్రం వాళ్ళకి 9 ముఖ రుద్రాక్ష. దీనికి ఓం క్లీం హ్రూం నమః, లేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి షణ్ముఖి రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రీం హ్రూం నమః, లేకపోతే ఓం శ్రీ కార్తికేయాయ నమః. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఏకముఖి రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రీం నమః, లేకపోతే ఓం నమ శివాయ. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ద్విముఖి రుద్రాక్ష 2 ముఖాలు. దీనికి మంత్రం వచ్చేసి ఓం నమః, లేకపోతే ఓం శ్రీ గౌరీ శంకరాయ నమః. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి
త్రిముఖి రుద్రాక్ష అంటే మూడు ముఖ రుద్రాక్ష. దీనికి ఓం క్లీం నమః లేకపోతే ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని చెప్పాలా. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి అష్టముఖి రుద్రాక్ష అంటే 8 ముఖాలు. దీనికి ఓం హ్రూం నమః లేకపోతే ఓం శ్రీ గణేశాయ నమః అని స్మరించాల. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పంచముఖి రుద్రాక్ష 5 ముఖాలు. దీనికి మంత్రము ఓం హ్రీం నమః లేకపోతే ఓం నమ శివాయ. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సప్తముఖి రుద్రాక్ష. దీనికి మంత్రము ఓం హ్రూం నమః లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. చివరగా నక్షత్రము రేవతి వాళ్ళకి ధరించాల్సింది చతుర్ముఖి రుద్రాక్ష 4 ముఖాలు. దీనికి మంత్రము ఓం హ్రీం నమః లేకపోతే ఓం బ్రహ్మదేవాయ నమః. ఈ విధంగా 2 రకాల మంత్రాలు చెప్తున్నాను కాబట్టి ఇందులో మీకు ఏది సులభంగా ఉచ్చరిస్తారో స్పష్టత లేకుండా ఆ యొక్క మంత్ర జపం చేసుకొని ఆ యొక్క జప ఫలితాన్ని రుద్రాక్ష మీద ధారణ చేసేసి మంచి సమయంలో దాన్ని మీరు ధారణ చేసుకోవాలి. ఈ రుద్రాక్షలు వేసుకునేటప్పుడు కూడా తూర్పు ముఖము, ఉత్తర ముఖము, ఈశాన్య ముఖము ఈ ముఖంలో కూర్చొని ఒక సద్బ్రాహ్మణుడి చేత దొరికితే ఆయన చేతి గుండా ధారణ చేసుకోండి. లేకపోతే మీరే దేవతార్చన చేసే చోట కూర్చొని గణపతి నామస్మరణ చేసుకొని సంకల్పం చేసుకోండి. ఈ రుద్రాక్షలో ప్రధానంగా మనము ఏది ఒరిజినల్ రుద్రాక్ష అనేది తెలియాలంటే ముందుగా 2 నాణాలు తీసుకోండి, రూపాయి బిళ్ళలైనా ఏదైనా. వాటి మధ్య రుద్రాక్ష పెడితే అది గుండ్రంగా తిరుగుతుంది, అది ఒరిజినల్. రెండవది రుద్రాక్ష పగలగొడితే లోపల గళ్ళు ఉంటాయి ప్రధానంగా, అంటే రూమ్స్ లాగా ఉంటాయి, ఛాంబర్స్ లాగా అలా ఉంటుంది. ఈ మూడవది నీళ్ళల్లో వేస్తే ఒరిజినల్ రుద్రాక్ష మునగదు. ఈ విధంగా మీరు దీన్ని పరిశోధించి అనువుగా రుద్రాక్ష తీసుకొనేసి దానం చేసుకొని మీ నిత్య అనుష్ఠానంలో దీని ఒక భాగంగా చేర్చుకోండి. ఎందుకంటే రుద్రాక్ష ధారణ ఫలితాలు అనంతంగా చెప్పున్నారు వేద ప్రమాణాల్లో. అందువల్ల మీ యొక్క జాతక రీత్యా, నక్షత్ర రీత్యా ఏది మీకు సెట్ అవుతుందో, వీలవుతుందో దాన్ని తీసుకొని నేను చెప్పిన అనుష్ఠానం చేసుకొనేసి ధారణ చేసుకోండి. శుభమస్తు. మళ్ళీ కలుస్తాం. శివానుగ్రహ రక్ష.